కొడతారండి. తన్నులు తినలా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు? కత్తిపోట్లు పొడిపించుకోవాలా? సరే ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్న వాదన ఏంటంటే అది సింపతి కోసం చేసింది అనేది ఒక అలిగేషన్. ఎవరికి సింపతి? జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అట్లానే కోడికత్తి దాంట్లో పొడిపించుకున్నాడు, కొంత సింపతి పెరిగింది, అది ఓట్ గెయిన్గా షేర్ మరి అయింది అదే అనేది. పని వాళ్ళు చేసుకోవచ్చుగా. సింపతిస్తే మరి చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళి వచ్చారు. 99 పాపం బాంబ్ బ్లాస్ట్లో బతికి బయటకు వచ్చినోడు సింపతి వచ్చినప్పుడు రెండుసార్లు గెలవాలిగా. ఇట్లాంటి చిల్లర రాజకీయాలకి సింపతీల కోసం ఎవడు ప్రయత్నం చేయడండి. ఓకే. సో కాబట్టి ఇక్కడ జగన్ అనేటువంటి వ్యక్తిని, ఆ వ్యవస్థని తట్టుకునే స్థితిలో ప్రస్తుతం ఈ కూటమి లేదు. లేని దాన్ని ఇప్పుడు చూడండి. కూటమి యొక్క గ్రాఫ్ ఎట్లా ఉండాలంటే బలంగా ఉండాలి కదా. కంచు మోగినట్లు కనకంబు మోగాలి. అక్కడ కనకం మోగట్లా, కంచు మోగట్లా, సునకాల మురుగుతున్నాయి అక్కడ. ఎవరికి వారే యమునా తీరనట్టుగా ఉన్నారండి. పడిపోతూ వస్తుంది గ్రాఫ్ అంటే కంటిన్యూ. ఇక్కడ పవన్ కళ్యాణ్ మనం అనుకున్నాం, పవన్ కళ్యాణ్ ఏదన్నా గట్టిగా ఒక వాయిస్ ఇచ్చి జనసేన కార్యకర్తలు టీడీపీ కూడా ఏమంటే వేస్తారేమో, కానీ టీడీపీ కార్యకర్తలు జనసేనకు ఓటు వేయరు అని చెప్పుకున్నాం. కానీ రివర్స్ అయింది అది. ఈరోజున రాజులు కానీ, అమలాపురం, కాకినాడ, పి గన్నవరం, ఈ ప్రాంతాల్లో టోటల్గా అంతకుముందు ఉన్నటువంటి పార్టీ కన్వీనర్లు అందరూ కూడా రాజీనామాలు చేసి వైసీపీలోకి వెళ్ళిపోయినారు. ఒకటి పోతిన మహేష్ గెలిచే సీటు వదులుకున్నారు, సుజనా చౌదరికి ఇచ్చారు, అమ్ముకున్నారు. ఆయన కొనుక్కున్నాడు, వీళ్ళు అమ్ముకున్నారు. మరి పోతిన మహేష్ ఇదే సుజనా చౌదరిని వాడు దమ్మున్నాడేగా పార్టీలో, డబ్బు మదం కదా. ఒక్కసారి పోతిన మహేష్ మాదిరిగా చిట్టినగర్ కొండెక్కి దిగమనండి, దరిదాపు 46,000 ఓట్లు ఉన్నాయి పైన. చిట్టినగర్ కొండ మీద 46,000 ఓట్లు, తూర్పు పక్క కొండ మీద 42,630 ఓట్లు, ఎడం పక్క కొండ మీద, 2 కొండల్లో ఉన్నాయి. ఈయన ఎక్కి దిగుతాడా? అదే పోతిన మహేష్ ఆ 2 ఓటు బ్యాంకుల్ని సుమారు 90 నుంచి 1,00,000 ఓటు బ్యాంకుని తను కాపాడుకున్నాడుగా 5 సంవత్సరాలుగా. నీకు హాట్ సీట్ కదా అది, నువ్వు దాన్ని ఎందుకు వదులుకున్నావు? అక్కడ నీకు ఎథిక్స్ వదిలేసావుగా. త్యాగం, ఈయన త్యాగాలకు మారిపోయారు కదా. కొత్త కలియుగ త్యాగరాజు ఈయన. అట్లాగే రాజమండ్రి రూరల్లో గెలిచే హాట్ సీటు కదా, దాన్ని త్యాగం చేసుకున్నావుగా. అంటే జగన్మోహన్ రెడ్డి మీద పూర్తి స్థాయిలో విద్వేషాన్ని పెంచుకున్నాడు. జగన్మోహన్ రెడ్డిని కనుమరుగు చేయడానికి కుట్రలు పన్నారు. ఓకే. సో కాబట్టి ఈ కుట్రలో భాగస్వామ్యంలో ఈ కూటమి భాగంలో పురంధరేశ్వరి గారికి కూడా తెలిసే జరిగింది. సో ఇప్పుడు ఏంటి చారి గారు, మీరు గ్రౌండ్ లెవెల్లో అన్ని నియోజకవర్గాలు తిరిగారు, చాలామంది అభ్యర్థులను కలుస్తున్నారు, అక్కడ గ్రౌండ్ రియాలిటీ మొత్తం తెలుస్తుంది. కూటమి మాత్రం చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తుంది. మనకు రావాల్సిన మ్యాజిక్ ఫిగరు ఏదైతే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఉన్నంత క్యాపబిలిటీ మనకు ఉందని చెప్పేసి వాళ్ళకి ఆలోచనలో ఉన్నారు. మీరేమో మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడని అంటున్నారు. కూటమి వాపు, అది వాపు, బలుపుని చూసిన వాపును చూసి బలుపు అనుకుంటున్నారు ఇది. అంతే. నిస్సిగ్గుగా చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడుకి ఇది ఆత్మ చదురుసమే ఈ ఎలక్షన్. కడుపును పుట్టిన కొడుకు ఉపయోగం లేకుండా పోయింది. మన ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టార్ క్యాంపెయినర్లను పెట్టుకున్నారు వీళ్ళు. బాలకృష్ణ గారు ఒక స్టార్ క్యాంపెయినర్. ఆయన ఎవరిని గెలిపిస్తాడండి? ఆయన ఎవరిని గెలిపిస్తున్నాడు? కదిరి వెళ్ళాడు, కదిరిలో ఉపన్యాసం చెప్పారు. ఆయన మా నాన్నగారి రోజుల్లో ఈయన స్టార్ క్యాంపెయినర్. అట్లాగే మరొకరు స్టార్ క్యాంపెయిన్ పెట్టుకున్నారు. వీళ్ళందరూ ఎవరు? మాకు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, పురంధరేశ్వరి గారు కానివ్వండి, బాలకృష్ణ గారు కానివ్వండి, భువనేశ్వర్ గారు కానివ్వండి, వీళ్ళందరూ, షర్మిల గారు కానీ, సునీత గారు అండి, వీళ్ళు వైసీపీకి స్టార్ క్యాంపెయినర్ సార్ వీళ్ళు. ఓకే. మా అదృష్టం అది ఈసారి ఈ ఎన్నికలు ఏంటంటే వీళ్ళు మాకు స్టార్ క్యాంపెయినర్లే. మేం చేసిన పనులు వాళ్ళు కూడా చెప్పుకుంటూ మా పార్టీకి ప్రచారం చేస్తూ రేపొద్దున ఎలక్షన్ బూతులోకి వెళ్ళి
సైకిల్ పోవాలి అని ఫ్యాన్కే గుద్దుతారు వీళ్ళు. ఓకే. జరగదు అది. ఎందుకంటే మనం రాత్రంతా ఆలోచించామనుకోండి, ఆ రాత్రికి అదే కల్లోకి వస్తుంది. నిద్రలేచిన తర్వాత మళ్ళీ మొదలు పెడతాం. రాత్రి మనం ఈ కళ వచ్చిందేంటి? సో కాబట్టి మాకు స్టార్ క్యాంపెయినర్ ఎవరంటే ఈ కూటమే వైసీపీని గెలిపించేటువంటి స్టార్ క్యాంపెయిన్ కూటమి మాకు అది.